నమస్తే, వెల్కమ్ టు న్యూ కాకతీయ టీవీ న్యూస్. నా పేరు సాయిని సుధాకర్. నిన్న అసెంబ్లీలో కేటీఆర్ ప్రశ్నలు. అర్ధరాత్రి నుంచి హైదరాబాద్లో దంచి కొడుతున్న వర్షం. చికెన్ తింటున్నారా? లొట్టలేసుకొని జర జాగ్రత్త. గ్యాస్ను మోసుకొని నందాదేవి మన ఇండియా వచ్చేసింది. వివరాలలోకి వెళ్తే, అసెంబ్లీలో రెండవ రోజు సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజలను ఆలోచింపజేసేలా మారాయి. ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు అధికార పక్షం నుంచి సమాధానాలు రాకపోవడంతో దాటవేత ధోరణి కనిపించిందని నగరవాసుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ గతి 10 ఏళ్లలో ఏం చేసిందని అధికార పక్షం ప్రశ్నించగా, కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేస్తూనే దాంట్లో భాగమైన కొన్ని ప్రాజెక్టులను కేటీఆర్ ఉదాహరణగా చూపడం చర్చకు దారితీసింది. పోవాలని చెప్పి కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. పగబట్టారు అధ్యక్ష. కాళేశ్వరం మాట్లాడితే కూలేశ్వరం అంటారు. విచిత్రం అనిపిస్తుంది అధ్యక్ష మాకు. ఇవాళ ఆ కాళేశ్వరమే కదా, మీరనే కూలేశ్వరమే కదా. హైదరాబాద్ మంచినీళ్ళకి శరణ్యమైంది అదే. కాళేశ్వరం కూలితే మరి మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్ళేడికెళ్ళి వస్తున్నాయి. కాళేశ్వరం కూలింది అన్న వాళ్ళే గంధమల్లకు దేవుడా అనుకుంటే శంకుస్థాపన చేయాల్సి వచ్చింది కదా. కాళేశ్వరం లేకపోతే గంధమల్ల ఎక్కడది అధ్యక్ష? కాళేశ్వరం వృధా అన్న వాళ్ళే ఇవాళ తమిడిహేటి నుంచి సుందిల్ల బరాజ్లో నీళ్లు పోస్తామంటున్నారు అధ్యక్ష. సుందిల్ ఎక్కడది అధ్యక్ష? కాళేశ్వరం లేకపోతే. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, అబద్దాలతో మీరు అద్భుతాలను దాచలేరు. ఒక ఎన్నిక గెలిచిండ్రు ప్రచారం చేసి, 80,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రచారం చేసిండ్రు. ఏటీఎం అన్నారు. ఇవాళ ఏం జరుగుతుందో రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది. అందుకే అధ్యక్ష, ఎవరంతా ఎద్దేడ్చిన వ్యవసాయాన్ని బాగు చేసింది కాళేశ్వరమే. ఎవరిని శాపాలు పెట్టినా రైతన్నలకు వరం కాళేశ్వరమే. మీరు దాడి చేస్తుంది కేసీఆర్ గారి మీద కాదు, మీరు దాడి చేస్తున్నది తెలంగాణ జల హక్కుల మీద. వాటిని కాపాడండి. ఇవాళ పక్క రాష్ట్రం మరి ఇవాళ మన గోదావరి నీళ్ల విషయంలో, కృష్ణా నీళ్ల విషయంలో మనకు అన్యాయం జరిగే విధంగా వాళ్ళు కేంద్రంతో వాళ్ళకున్న సఖ్యత వల్ల వారు ప్రయత్నాలు చేస్తున్నారు. పలు జిల్లాలలో అర్ధరాత్రి నుంచి వానలు దంచి కొడుతున్నాయి. హైదరాబాదులోని కొన్ని ఏరియాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం పడుతుంది. హైదరాబాదులో హోటళ్లలో గుంటలేసుకుంటూ చికెన్ వెరైటీలు లాగిస్తేస్తున్నారా? అయితే జర జాగ్రత్త ఉండవలసిందే. పార్సిగుట్టలో A1 ఫ్రెష్ చికెన్ షాపుపై అధికారులు రైడ్ చేశారు. కొన్ని రోజులుగా నిల్వ ఉంచిన 800 కేజీలు చికెన్ను గుర్తించి సీజ్ చేశారు. దానిని చికెన్ షాపు వాళ్ళు వైన్ షాపులు, రెస్టారెంట్లు, బార్లకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. యజమాని షకీల్ను అరెస్టు చేశారు. వేస్టేజ్ ఏం చేయాలని ఉన్నది. రోడ్డు కింద
పశ్చిమ ఆసియాలో యుద్ధంతో హర్ముజ్ జలసంధిలో ఎదురైన ఇబ్బందులు దాటుకొని నందాదేవి అనే భారతీయ నౌక భారత్కు చేరుకున్నది. 47,000 మెట్రిక్ టన్నుల ఎల్పిజి గ్యాసుతో గుజరాత్లోని బడినార్ పోర్టుకు సేపుగా వచ్చేసింది. దీంతో 32.4 లక్షల డొమెస్టిక్ సిలిండర్ గ్యాసు నింపవచ్చు. నిన్న 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పిజి శివాలిక్ వచ్చిన విషయం తెలిసిందే. एकच सेकंड. నమస్తే.